వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఘనంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ జన్మదిన వేడుకలు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు. నేటితో ముగియనున్న ఎంపీపీ ఎంపీటీసీల పదవీ కాలం. కోరుట్ల మండల పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం. రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. R&B అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీధర్ బాబు. పాఠశాల అదనపు తరగతి గదులు ప్రారంభించిన మంత్రి. విద్యార్థుల హాజరు శాతం పెంచాలి. మంత్రి శ్రీధర్ బాబు. నల్గొండ జిల్లా దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. చింతపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేకును ఎమ్మెల్యే కట్ చేసి తన పుట్టినరోజు వేడుకలను అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఎమ్మెల్యే బాలునాయక్పై అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కొండూరి భవానీ, పవన్ కుమార్, సంజీవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నాగభూషణం, వైస్ ఎంపీపీ యాదిగౌడ్, మాజీ సర్పంచ్ గిరి, PSCS చైర్మన్ వెంకటయ్య, గోవర్ధన్, వెంకటయ్య గౌడ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక నేటితో ఎంపీపీ ఎంపీటీసీల పదవీకాలం ముగినుండడంతో జగిత్యాల జిల్లా కోరుట్ల మండల పరిషత్ ఆఫీసులో ఎంపీపీ తోట నారాయణ ఆధ్వర్యంలో సర్పంచులు, ఎంపీటీసీలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ పార్టీలు వేరైనా ప్రజాసేవలో ముందుండి తెలంగాణలోనే అభివృద్ధి చెందిన మండలంగా జాతీయ స్థాయిలో ఉత్తమ ఎంపీపీగా తోట నారాయణ అవార్డుతో పాటు 25 లక్షల పారితోషికం అందుకున్న ఉత్తమ మండల పరిషత్గా పేరు తెచ్చిన ఎంపీపీ, ఎంపీటీసీ సర్పంచులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీటీసీ సభ్యులకు మెమెంటుతో పాటు జ్ఞాపికను అందజేసి శాలువతో సన్మానించారు. ఓకే సార్, చూడండి సార్, ఇక్కడ సార్, ఇక్కడ చూడండి ఒకసారి సార్. చూడండి
ఇక్కడ రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలంలో రహదారులు భవనముల శాఖ ఆధ్వర్యంలో రుద్రారం నుండి కొయ్యూరు వరకు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రమాదాలు నివారణకు ట్రాఫిక్ ఆంక్షలు పాటించే విధంగా డివైడర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఆర్ఎండ్బి ఈఈ వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేక అధికారి అవినాష్, జెడ్పీ సిఓ విజయలక్ష్మి, డిఆర్డీఓ నరేష్ పాల్గొన్నారు. సార్ నిలబడండి సార్ కొంచెం. సార్ నిలబడండి సార్ కొంచెం. ప్రభుత్వ పాఠశాలల్లో డిగ్రీ, పీజీ, బీఈడీ, టీటీసీ చదివిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థుల హాజరు శాతం పెంచాలని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్రావు మండలం వల్లెంకుంట గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, జెడ్పీ సిఓ విజయలక్ష్మి, డిఆర్డీఓ నరేష్, పంచాయతీరాజ్ ఈఈ దిలీప్, మండల ప్రత్యేక అధికారి అవినాష్, ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్ పాల్గొన్నారు. ప్రైమరీ సార్ getting the salary MEO ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు ఎక్కడ ఉంటాడు ఆయన రేగొండ ఎన్నిసార్లు వచ్చాడు ఒక్కసారి కూడా రాలేదు ఏం లేదు నీకు స్కూల్ కట్టించినాము, నీకు రోడ్లు వేసినాము, ఏర్లే వాళ్ళ అధికారులు రాలేని చెప్తున్నా నేను కదా. ఏం పట్టు చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని కమ్మగుట్టపల్లి శ్రీ కోటమునీశ్వర స్వామి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త వెంకటరమణ మాట్లాడుతూ జాతరను ప్రతి ఏటా 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజు స్వామి అమ్మవార్ల ఊరేగింపు జరుగుతుందన్నారు. జగిత్యాల బస్టాండ్ 2 వీలర్ పార్కింగ్లో ఇష్టాన్ రీతిలో పార్కింగ్ రూపంలో అక్రమ వసూలు చేస్తున్నారని
ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. 1 గంటకు 10 రూపాయలు, 4 గంటలు దాటితే 80 రూపాయలు, 24 గంటలు పార్కింగ్ చేస్తే 100 రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తుందని తెలిపారు. నైట్ పార్క్ చేసిన వాహనాల నుండి పెట్రోల్ మాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నామమాత్రం పార్కింగ్ ఫీజుతో వాహనదారులకు ఊరట కలిగించాలని వాహనదారులు కోరుతున్నారు. నిన్న పొద్దున ఒక రోజుకి 24 గంటలు ఒక రోజు 24 గంటలు అయిపోయింది. 22 గంటలు దాటితే 80 రూపాయలు కట్టు. అట్లా గింటే కానీ ఇట్లా తీసుకుంటారు. ఒక ఆటో కిరాయి తీసుకుని రావచ్చు పోవచ్చు కదా. ఇప్పుడు అసలు వెళ్ళి 20 రూపాయలకి 40 రూపాయలు వెళ్ళిపోతాం. నువ్వు 80 రూపాయలు తీసుకున్నాక ఇది ఏంటికి ఇది స్టాండ్ పెట్టుడు రిజర్వ్ చేయాలి. ఎవరు కాదా ఇది హసనాబాద్ నుంచి కష్టానికి 20 రూపాయలు అవుతుంది. అటు 20 అయితే ఇటు 40 రూపాయలు అవుతుంది. మరి 80 రూపాయలు ఇక్కడ పెట్టిపోయినాక ఎట్లుంటుంది చెప్పేది. ఎవరేని హసనాబాద్కి ఈ హసనాబాద్ కాంట్రాక్టా లేకుంటే మీరేనా లేకుంటే ఎట్లా? అంటే గవర్నమెంట్ నిర్ణయించిన రేటా లేకుండా మీరు నిర్ణయించిందా? ఎవరు ఆన్లైనా? ఎవరు కాంట్రాక్టర్ ఎవరన్నా? కాంట్రాక్టర్ ఎవరు? ఇక్కడేనా లోకలా? 10 రూపాయలు 12 గంటలు దాటితే 40 రూపాయలు అన్నట. ఓకే రైట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ జన్మదిన వేడుకలు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు. నేటితో ముగియనున్న ఎంపీపీ ఎంపీటీసీల పదవీ కాలం. కోరుట్ల మండల పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం. రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీధర్ బాబు. పాఠశాల అదనపు తరగతి గదులు ప్రారంభించిన మంత్రి. విద్యార్థుల హాజరు శాతం పెంచాలి. మంత్రి శ్రీధర్ బాబు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.